భారతదేశంలో ఉన్న 141 కోట్ల జనాభాకి నేను చెప్పేది ఏంటంటే వీడొక బట్టల వ్యాపారి. బట్టలని చెప్పి దేశంలో జనాభా మొత్తాన్ని మోసం చేస్తున్నాడు వీడు. అందుకే ఈ రోజు వీడికి గతి పట్టింది. సార్ నన్ను ఎందుకు తీసుకొచ్చింది సార్ ఇక్కడికి? నీకు పెళ్లి చేద్దామని. సార్ ఇప్పటికే 2 పెళ్ళిళ్ళని సార్. వాళ్ళ బట్టలు ఉతకలేకే చేస్తున్నా, మళ్ళీ 3వ పెళ్ళ. 2 పెళ్ళిళ్ళు చేసుకున్న ఆశ చావలేదు నీకు, అందుకే ఈ కత్తితో పెళ్లి చేస్తాను నీకు. అంటే ఇప్పుడు చంపేశారా? డౌటా? ఎందుకు చంపుతారండి? 2 పెళ్ళిళ్ళకే చంపేస్తారా? పెళ్ళిళ్ళు చేసుకున్నందుకు కాదు, ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకో, అది నీ స్టామినా మీద ఆధారపడి ఉంటుంది. కానీ యాభం సొమ్మం తీరిన ఆడపిల్లలను ఎందుకు మోసం చేస్తున్నావు? మా ఇంట్లో పరిపిల్లల గురించి తెలిసిపోయిందా ఏంటి? సార్ నాకేం తెలియదు సార్. అమ్మాయి నా మీదకి వచ్చింది సార్. నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు సార్. నేను అడుగుతుంది, నీ కొట్టుకొచ్చిన ఆడవాళ్ళకి కాటన్ అని చెప్పి మిక్స్డ్ సారీ ఇచ్చి మోసం చేస్తున్నావు. తెలవలేదన్నమాట అయితే. ఎక్కడ కల్తీ లేదు సార్. పప్పు నుండి పప్పున దాకా అంతా కల్తీనే కదా సార్. ఆపాలి, అంతా ఆపాలి. ఆపే వరకు ఈ భారతీయుడు ఆగడు. సార్ చీర మారితేనే చంపేస్తారా? ఇప్పుడు చీర మార్చావు, రేపు డ్రాయర్కి బొక్క పెట్టి గాలి కోసం వీస్తుందని చెప్పేసి లేటెస్ట్ ఫ్యాషన్ అంటావు. అందుకే ఈ భారతీయుడు నిన్ను వదలడు. జై హింద్. తస్మాత్ జాగ్రత్త. నాసి రకం బట్టలు ఇచ్చిన చంపుతా, ప్రజల్ని మోసం చేసిన చంపుతా.